నమస్తే. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అంటం కంటే దేశవ్యాపితంగా పుష్ప హీరో అల్లు అర్జున్ బెయిల్ రద్దవుతుందా, మళ్ళా జైల్లోకి వెళ్తాడా, చాలా పెద్ద హాట్ టాపిక్గా నడుస్తూ ఉన్నది. అసలు బెయిల్ ఇచ్చిన తర్వాత బెయిల్ రద్దు చేయటం సాధ్యపడుతుందా? నెంబర్ 1. రెండో అంశం, అసలు ఎందుకు రద్దు చేయాలి, నేరం అంత తీవ్రమైందా, వీటిని కొద్దిగా ఆలోచించాలి. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏమిటంటే, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా లేదు ఆ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావాలని పని కట్టుకొని ఒక ప్రచారం చేస్తున్నారు. పుష్ప హీరో అల్లు అర్జున్ తిరిగి మళ్ళా జైలుకి వెళ్ళిపోతాడు, అతను బెయిల్ రద్దయిపోతుంది, వదిలిపెట్టే ప్రశ్న లేదు అనేటువంటి మాటలు మీడియాలో విన్నప్పుడు నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, కొద్దిగా హాస్యాస్పదంగా కూడా అనిపిస్తుంది. ఎవరికో కక్ష ఉంటే బెయిల్ రద్దు కావు. చట్టం తన పని తాను చేసుకు వెళ్ళేటటువంటి పద్ధతుల్లోనే ముందుకు వెళ్తుందనేది నాకున్నటువంటి చిన్న అనుభవం. అసలు బెయిల్ ఎందుకు ఇస్తారు, బెయిల్ ఎందుకు ఇవ్వరు, ఇది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలని మనం చేస్తున్నాం. బెయిల్ అనేది చాలా సందర్భాల్లో ఇస్తారు, ఎక్సెప్షనల్ కేసెస్లో బెయిల్ ఇవ్వరు. బెయిల్ ఇవ్వరు అంటే అర్థం పోలీస్ కస్టడీలోకి పంపిస్తారు, నిర్బంధిస్తారు. ఎందుకు పోలీస్ కస్టడీలోకి పంపిస్తారు, రిమాండ్ చేసి నిర్బంధిస్తారు అంటే, తాను చేసినటువంటి నేరంలో సాక్షుల్ని ప్రభావితం చేస్తారనేటువంటి ఉద్దేశం ఒకటి బలమైనది. సాక్షులను ప్రభావితం చేసి బయట ఉంటే కేసును తారుమారు చేసేస్తారు అనుకున్నప్పుడు బెయిల్ని తిరస్కరించి ఛార్జ్ షీట్ వేసేంత వరకో లేకపోతే ఎంక్వైరీ అయిపోయేంత వరకో జైల్లో నిర్బంధించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది చట్టం చెబుతున్నటువంటి అంశం. అయితే నాకు అర్థం కానిది ఏంటంటే, ఈ కేసులో అల్లు అర్జున్ సాక్షుల్ని ప్రభావితం చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? లేదు, అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇంటెన్షనల్గా రేవతిని చంపడానికి ప్రయత్నం చేశాడా? అసలు రేవతి చనిపోతుందని అతనికి తెలుసా? లేదు, రేవతి కుమారుడు సీరియస్గా ఉన్నదనే విషయం ఆ తర్వాత తెలుసుకోవచ్చు, కానీ అప్పుడు తెలుసా? అసలు అల్లు అర్జున్ యొక్క ఇంటెన్షన్ ఏంటి? సినిమాకి వెళ్ళాలి, సినిమా చూడాలి, ఎప్పుడు ఈ సినిమా నేను చూస్తున్నాను, ఈ హాల్లోనే చూస్తున్నాను కాబట్టి నేను వెళ్ళాలి అనే సెంటిమెంట్తో వెళితే ఈ రకమైనటువంటి పరిణామాలు సంభవించటం, ఆ తర్వాత పెద్ద ఎత్తున ఆయన అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం జరగటం మనం గత 4-5 రోజుల నుంచి మనం పరిశీలిస్తున్నాం. దీనిలో అందరూ అనుకునేటటువంటి అంశాలు, కేసు నేరము పక్కన పెడితే ఆయన మీద ఎవరికో కక్ష ఉంది. ఎవరికి ఉంది కక్ష అంటే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికే కక్ష ఉందని అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే, ఒకానొక సందర్భంలో అందరికీ ధన్యవాదాలు చెప్తూ తెలంగాణ ముఖ్యమంత్రి అని పేరు గుర్తురాకో లేక గొంతు ఎండిపోయో ఆ పేరును స్కిప్ చేశారనేటువంటి ఒక బాధ బహుశా ఆ ముఖ్యమంత్రి గారికి ఉంది అని అనుకుంటున్నారు. ఆ బాధతో కాదు, ఏదో స్వామి చెప్తారే, అత్త తిట్టినందుకు కాదు తోడి కోడలు ఎక్కిరించినందుకు అని. ఈయన మర్చిపోయినందుకన్నా కేటీఆర్ అసలు సినిమా నటులకి హీరోలకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు గుర్తుండటం లేదు అని అన్నాడనేది ఇంకా పెద్ద ఈగోగా రేవంత్ రెడ్డి గారికి మారింది అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. నాకు తెలియగలుగుతానండి, పేరు మర్చిపోతే ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోతేనో, లేక ముఖ్యమంత్రి గారి కోపం వస్తేనో, లేకపోతే కేటీఆర్ గారు దెప్పి పొడిస్తేనో అన్యాయంగా అనవసరంగా తీసుకెళ్ళి లోపల పెట్టేయడం ధర్మమేనంటారా? ఇది తగునా? ఆలోచించుకోవాలి ప్రజానీకం. నాకు ఇంకోటి కూడా అనిపిస్తుంది, అదేమిటంటే, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అండ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక భాగం, కాంగ్రెస్లో అందరూ కాదని నా అభిప్రాయం, ఒక భాగం అల్లు అర్జున్ని అల్లు కుటుంబాన్ని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. త్వరలో వెళ్ళిపోతాడు లోపలికి, అరెస్ట్ చేసేస్తారు, బెయిల్ రద్దయిపోద్ది అని భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకున్నటువంటి అవగాహన మేరకు
హీరోలు సినిమాల్లో బ్రహ్మాండంగా ఉంటారు కానీ నిజ జీవితంలో వారికి అంతగా గొప్ప ఆలోచన విధానాలు ఉండవని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు. ఇలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కోవడానికి సాహసం చేయలేనిది కూడా నా అభిప్రాయం. ఎందుకంటే అద్దాల మెడలో ఉండేటటువంటి వ్యక్తులు సినిమా హీరోలు. సరే, సినిమా హీరో అరెస్ట్ అయినప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళటం అనేది తోటి నటుడిది చాలా సహజమైనటువంటి అంశం. ఇక్కడ కొంతమంది ఏమంటారంటే ఆయన్నైతే పరామర్శించడానికి వెళ్తారు కానీ రేవతి కుటుంబ సభ్యుడు ఆసుపత్రిలో ఉంటే పరామర్శించడానికి వెళ్ళడా, ఇది ఒక వాదన. వెళ్ళరు వాళ్ళు. ఎందుకు వెళ్తారు? కన్సర్న్ ఇతనితో ఉంటుంది, సినిమా హీరో తోటి హీరో అని. అయితే సహాయం చేయటానికి ముందుకు రాకోకుండా అల్లు అర్జున్ కుటుంబం ఉందా? లేదు కదా. ఎమ్మటే వారు ప్రకటించారు కదా, 25 లక్షలు ఇస్తామన్నారు, వారి యోగక్షేమాలు తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పెలా అవుతుంది నాకు అర్థం కాలేదు. కేవలం మన కోపం ఉంటేనో, మన పేరు స్మరించలేదనో, మనం కక్షగట్టి లోపల పెట్టేసి చట్టాన్ని వాడేసుకుంటే ఇది తగునా అనేది రాష్ట్ర ప్రజానీకం కన్నా కూడా సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. దాంతోపాటు ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ అల్లు కుటుంబం, అదేవిధంగా మెగా కుటుంబం చాలా సన్నిహితులు. నేను గతంలో కూడా చెప్పా, ఒకరి మీద ఒకరు ఆధారపడి రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ పైకొచ్చినటువంటి వ్యక్తులు. ఇక్కడ అల్లూరు రామలింగయ్య గారిని మనం గుర్తుపెట్టుకోవాలి. అల్లూరు రామలింగయ్య గారితో వియ్యం పొందిన తర్వాతే చిరంజీవి గారు మెగాస్టార్గా వెళ్ళారు. మెగాస్టార్గా వెళ్ళడానికి అల్లు అరవింద్ గారి కృషి కూడా ఉందని నేను విశ్వసిస్తాను, నమ్ముతాను. ఇవాళ వారు ఈ స్టేజ్లో ఉన్నారంటే పరస్పర సహకారంతోనే ఉన్నారు. మొన్న కూడా వారు పరస్పరంగా సహకరించుకున్నారు. రిలీజ్ అయిన తర్వాత తన్ను పరామర్శించడానికి తోటి నటులందరూ వచ్చిన తర్వాత ఆయన సురేఖ గారి ఆహ్వానం మేరకు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు. అక్కడి నుంచి నాగబాబు గారి ఇంటికి వెళ్ళారు. ఒక మంచి సంకేతాన్ని పంపించారు, మేమంతా ఒకటేనో కష్టకాలంలో కలిసి ఉంటామని. శభాష్, దాన్ని మనం మెచ్చుకోవలసిందే. అయితే ఇక్కడ ఒక చిన్న మాట నేను చెప్పాలని అనుకుంటున్నాను, తప్పుగా భావించొద్దు. కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఆయనకి ఫోన్ చేసి పరామర్శించినట్టు కానీ వీరు వారు మాట్లాడుకున్నట్టు కానీ ఎక్కడా కనిపించలేదు. సైలెంట్గా ఉన్నారు. అంటే జరిగినటువంటి విషయాన్ని సైలెంట్గా ఉన్నాడంటే ఆయన దీన్ని కొంతమేరకు ఆమోదిస్తున్నారు అనేటువంటి భావన కలుగుతూ ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్ని సపోర్ట్ చేస్తున్నారేమోననే విధంగా అందరికీ కనిపిస్తుంది. నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ వ్యవహారం నచ్చకపోవచ్చు. ఎందుకంటే శిల్పా రవి ఎన్నికల ప్రచారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వెళ్ళాడు కాబట్టి ఆయన నాకు నచ్చలేదు అనుకోవచ్చు. నచ్చకపోవటం వేరు, క్లిష్ట సమయంలో అండగా ఉండటం వేరు. నచ్చకపోతే నచ్చకపోయారు. కానీ తోటి హీరోని ఇంతగా బ్లాక్మెయిల్ చేసి హింసించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పల్లెత్తి సింపతి మాట్లాడకపోవటం అనేది ధర్మం కాదనేది నా అభిప్రాయం. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి. ఒకానొక సందర్భంలో ఎన్నికలు నాకు గుర్తులేదు కానీ అశ్విని దత్ గారు సినిమా ప్రొడ్యూసర్ విజయవాడలో కంటెస్ట్ చేశారు తెలుగుదేశం తరపున. సాక్షాత్తు చిరంజీవి గారు, చాలా పెద్ద క్రేజ్లో ఉన్న చిరంజీవి గారు వచ్చి ప్రచారం చేశారు. సరే, అఫ్కోర్స్ ఓడిపోయాడు అనుకోండి, ఎవరు మన అశ్విని దత్ గారు ప్రచారం చేశారు. అదేంటి వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలు అనేవి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే అల్లు అర్జున్కి శిల్పా రవికి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని మీరు ఎందుకు అనుకోవటం లేదు? ఆ ప్రేమతోనే వచ్చి ఉండొచ్చు కదా. మీ మీద కోపంతో వచ్చాడు ఎందుకు అనుకుంటున్నారు? మీ మీద కోపంతో వచ్చాడనేటువంటి ఉద్దేశంతోనో, శిల్పా రవికి సపోర్ట్ చేశాడనే ఉద్దేశంలోనో, ఇలాంటి కీలక సమయంలో మీరు ఒక సినిమా హీరోకి జరుగుతున్నటువంటి నష్టాన్ని కానీ అన్యాయాన్ని కానీ తోటి సినిమా హీరోగా బంధువుగా మీరు అండగా నిలబడకపోవటం మీ అభిమానులు కూడా నచ్చదని నేను భావిస్తూ ఉన్నా. టోటల్గా చూస్తే నాకు అనిపిస్తున్నది ఏంటంటే మీడియాలో ఒక సెక్షను, అదేవిధంగా ప్రభుత్వంలోని కొంతమంది అల్లు కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేయాలని, లొంగ తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
మరి ఎందుకు బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు, లేక ఈగో చల్లార్చుకోవడానికి చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారి సైలెన్స్ కూడా వారికి దోహదపడటం అనేది ధర్మం కాదనేది నేను అభిప్రాయపడుతున్నాను. ఏది ఏమైనా ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అల్లు అర్జున్ బెయిల్ రద్దయిపోతుందనేది కేవలం పుకారు మాత్రమే. నేను ఇంకా లోతుగా కనుక్కుంటే అసలు ఈ బెయిలును, ఇంటీరియం బెయిలుని రద్దు చేయమని ప్రభుత్వం వైపు నుంచి కానీ పోలీస్ వైపు నుంచి కానీ ఎక్కడ కూడా పిటిషన్ కూడా ఫైల్ చేయకోకుండా ఎందుకు ఇంత ఆర్భాటం చేస్తున్నారు? ఇది తెలుసుకోవాల్సిన అంశం. అంటే మీడియాలో హంగామా చేసి అల్లు అర్జున్ని, అల్లు అరవింద్ గారిని భయపెట్టాలని అనుకోవడం దుర్మార్గం అని చెప్తున్నాను. కోర్స్ నాకేమీ అల్లు అర్జున్ గారు కానీ లేకపోతే నాకేమీ అల్లు అరవింద్ గారు కానీ నాకేమీ తెలుసు, కానీ వారి శ్రేయస్సు కోసమో వారికి పక్షపాతంగా ఉండాలని మాత్రం నేను కాదని మనవి చేస్తున్నా. జరుగుతున్నటువంటి అధర్మాన్ని ఖండించవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి నేను ఖండిస్తున్నా. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు అందరూ ఎప్పటికో ఒకప్పటికి ఏకమైపోతారు అనేది నగ్న సత్యం. అది తెలుసుకుని నేను మాట్లాడుతున్నాను. జరుగుతున్నది అన్యాయం. అల్లు అర్జున్ గారైనా మరొకరున్నా ఇది తప్పు అని చెప్పవలసినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యవాదుల కన్నా కూడా సినిమా ఫీల్డ్లో ఉన్న అందరికీ ఉందని మనవి చేస్తున్నా. సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దీన్ని గ్రహించాలి, దీన్ని ఎదుర్కోవాలి. ఎదుర్కోకపోతే మీ అంత పిరికి వాళ్ళు ఎవరు లేరని అనుకుంటారు. సినిమాల్లోనే హీరోలు తప్ప నిజ జీవితంలో మీరు జీరోలు అనుకునే పరిస్థితికి రావద్దని నేను కోరుకుంటున్నా. సరే, నేను కోరుకోవటం వేరే విషయం లేదు. ఎందుకంటే నేనేదో రాజకీయ కక్షలను పెంపొందింపజేయాలను, లేదు జనసేన తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని నేను ఏదో రెచ్చగొట్టాలనో చేస్తున్నానని మాత్రం దయచేసి అనుకోవద్దు. నాకు అల్లు అర్జున్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, చిరంజీవి గారైనా ఎవరైనా ఒకటే. నేను మరోసారి చెబుతున్నా, అందరూ ఏకమవుతారు ఎప్పటికైనా. కానీ ఇప్పుడు జరిగిన నష్టాన్ని మాత్రం మీరు పూడ్చుకోలేరని నేను ఈ సందర్భంగా చెబుతూ, ఇప్పటికైనా సినిమా హీరోలు, సినిమా నటులతో సంబంధం ఉన్నటువంటి రాజకీయ నాయకులు కాస్త లోతుగా ఆలోచించాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను.